నమస్తే అండి, నేను రజా. జనసేన పార్టీకి బిగ్ షాకు కాదు, బొక్కలో షాకు కాదు. ఏమంటే జనసేన పార్టీ నుంచి ఈ రోజున కొంతమంది నాయకులు, నియోజకవర్గపు ఇన్ఛార్జీలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఒక దాదాపు 3-4 వెళ్ళిపోవడం అయితే జరిగింది వేరే పార్టీలోకి. ముఖ్యంగా వైసీపీ పార్టీలోకి జంప్ అయ్యారు. సో వాళ్ళు ముఖ్యులు ఏంటంటే మన రాజోలు ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో, ఈ నియోజకవర్గం నుంచి సీట్ ఆశించినటువంటి రీసెంట్గా జనసేన పార్టీలోకి వచ్చినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే లాస్ట్ ఎలక్షన్స్ లో వైసీపీ తరఫున బీఫామ్ తీసుకుని పోటీ చేసి ఓడిపోయారో బొంతు రాజేశ్వరరావు. సో ఆయన వచ్చేసి మళ్ళీ ఒక 2 నెలలు తిరగకుండానే అదే వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా నెల్లూరుకి సంబంధించినటువంటి ఒక జనసేన పార్టీకి సంబంధించినటువంటి బహుశా ఇన్ఛార్జ్ అట, ముక్కు మొహం కూడా ఎవరో తెలియదు. సో అతను కూడా జనసేన పార్టీని వదిలిపెట్టి వైసీపీ పార్టీలో చేరబోతున్నాడు. అదేవిధంగా సత్తెనపల్లికి సంబంధించి ఏదైతే అంబటి రాంబాబు నియోజకవర్గం ఉందో, ఈ సత్తెనపల్లికి సంబంధించి బొర్రా వెంకట అప్పారావు. సో ఈయన జనసేన పార్టీలో యాక్టివ్గా అయితే పనిచేశారు. సో ఈయన కూడా టికెట్ ఆశించారు. సో టికెట్ రాకపోవడంతో ఈయన కూడా జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి మరి ఏ ఇతర పార్టీలు చేరతాయో తెలియదు, మొత్తానికైతే ఈయన కూడా గుడ్ బై చెప్పారు. సో మొత్తానికి మనం రీసెంట్గా చూసాం, ఒక పోతిరి మహేష్ కావచ్చు, అదేవిధంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మనుక్రాంతి రెడ్డి కావచ్చు, ఇలా ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇప్పుడు పితాని బాలకృష్ణ, శెట్టిబత్తుల రాజబాబు. సో వీళ్ళందరినీ మీరు చూస్తే కనుక వీళ్ళ మెజారిటీ వచ్చేసి వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి నాయకులు, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నటువంటి నాయకులు. వీళ్ళందరూ కూడా టికెట్ లాస్ ఇచ్చారు జనసేన పార్టీ తరఫు నుంచి ఈ ఎలక్షన్స్లో. అంటే జనసేన పార్టీ ఒక 60 స్థానాల్లో పోటీ చేసింది, లేదంటే ఒక 50 స్థానాల్లో పోటీ చేస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు కదా, 3వ వంతు స్థానాల్లో మనం పోటీ చేస్తాం పొత్తులో భాగంగానే. సో జనసేన పార్టీ పక్కాగా ఈసారి పోటీ చేయబోతుంది ఒక 80 స్థానాల్లో, లేదంటే ఒక 50 స్థానాల్లో పోటీ చేయబోతుంది. 50 స్థానాల్లో పోటీ చేస్తే కనుక మనకి టికెట్లు వస్తాయి, మనకి సీట్లు వస్తాయి అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు అనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు మీరు చూడండి, వైసీపీ నుంచి వచ్చినటువంటి మచిలీపట్నంకి సంబంధించినటువంటి వల్లభనేని బాలశౌరిని ఎంపీగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇదే మచిలీపట్నం అవినిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్ టీడీపీ నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ నాయకులను జనసేన పార్టీలో చేర్చుకొని టికెట్లు ఇవ్వడం అయితే జరిగింది. మీరు గమనించారా లేదో, ఈసారి పవన్ కళ్యాణ్ గారి టికెట్ ఇచ్చిన ప్రతి నాయకుడు కూడా జనసేన పార్టీని వదిలి వైసీపీలోకి వెళ్ళేటటువంటి వ్యక్తులు అయితే కాదు, అలాంటి వ్యక్తులను చూస్ చేసుకుని మరి ఇచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏందయ్యా అంటే, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్స్లో పొత్తులో బేరసారాలాడి 21 సీట్లు కాకుండా ఒక 40 సీట్లు 50 సీట్లు కనుక కష్టపడి తీసుకొని పోటీ చేసి ఉంటే కనుక దాంట్లో 30 నుంచి 40 మంది 40 టికెట్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వైసీపీలోకి జంప్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని బట్టి అర్థం చేస్తున్న విషయం ఏంటంటే, రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ జగన్ వేసినటువంటి ఎత్తుగడల్ని పాచికల్ని ముందే చవి చూసేశాడు. ఆయన పాచికలు ఏవైతే ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి పాచికలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ విషయంలో, అవన్నీ కూడా పారలేదు. ఎలా పారలేదయ్యా అంటే, ఒక సింపుల్ లాజిక్గా మనం మాట్లాడుకున్నట్టయితే కనుక, పోతిరి మహేష్ ఉన్నాడు, విజయవాడ వెస్ట్ సీట్ కావాలని చెప్పేసి టికెట్లు ప్రకటించేసిన తర్వాత కూడా, అంటే చివరి అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చేసింది, టికెట్లు అంతా కూడా సర్దుబాటు అయిపోయింది. ఆ టైంలో సుజనా చౌదరికి ఆ టికెట్ పోయింది, అంటే బీజేపీకి పోయింది ఆ టికెట్. అదంతా అయిన తర్వాత కూడా ఒక 15-20 రోజుల పాటు జనసేన పార్టీ నుంచి వెస్ట్ టికెట్ కావాలని చెప్పేసి యుద్ధం చేశాడు పవన్ కళ్యాణ్ గారి మీద. జనసేన పార్టీకి సంబంధించి అందరి దేవుడి దగ్గరికి వెళ్ళడం, మొక్కడం, అది చేయడం, ఇది చేయడం, కింద చేయడం, పైన చేయడం, అన్నీ చేశాడు, మీడియాకి ఎక్కడం. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాలుగా సంతృప్తి పరచాలనుకున్నాడు, అన్ని రకాలుగా చూసే ప్రయత్నం అయితే చేశాడు. అంటే ఏ విధంగానైనా ఇక్కడ టికెట్ తెచ్చుకోవాలని చెప్పేసి చేశాడు. కానీ ఎగ్జాక్ట్గా పవన్ కళ్యాణ్ గారు టికెట్ రాదు అని తెలుసుకున్న తర్వాత 100% షూర్ షాట్ ఇది అయిపోయింది అనుకున్న తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చి ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ గారి మీద విషం చల్లడం మొదలెట్టాడు. అక్కడతో ఆగకుండా పవన్ కళ్యాణ్ గారి భార్య, రాజకీయాల్లో లేనటువంటి మహిళను తీసుకొచ్చాడు. ఇక్కడతో ఆగకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు అనుకున్నారు అందరూ కూడా. ఇండిపెండెంట్గా కాకుండా డైరెక్ట్గా వెళ్ళి ఇప్పుడు వైసీపీ పార్టీలో చేరి వైసీపీ పార్టీ జెండా కూలీగా మారి ఆ పార్టీ తరఫున మాట్లాడుతూ వకాలతో పుచ్చుకొని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద విష ప్రచారం చేస్తున్నాడు. అంటే సరే, ఒక 6 నెలల క్రితం, ఒక సంవత్సరం క్రితం ఎవరో మన కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మాదిరిగా వైసీపీ నుంచి ఈయన కూడా జనసేన పార్టీ నుంచి ఒక సంవత్సరం క్రితం వెళ్ళిపోయి ఒక విజిల్ బ్లోయర్లా మారి జనసేన పార్టీలో ఇది జరుగుతుంది, ఆ తప్పు జరుగుతుంది, ఈ తప్పు జరుగుతుంది, ఆస్తులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ ఇన్ని సినిమాలు చేశాడు, ఇంత ఆస్తులు ఉన్నాయి, ఇన్ని డబ్బులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ పార్టీకి ఎంత ఖర్చు పెడతలేదు, ఎంత చేస్తున్నాడు, అంత చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని చెప్పేసి ఈ రోజు మాట్లాడుతున్నాడు పోతిరి మహేష్. ఒక 6 నెలల క్రితమే పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి అలాంటి మాటలు మాట్లాడుంటే కనుక ఒక శాంటిటీ ఉండేది, ఒక వాల్యూ, ఒక విలువ అనేది ఉండేది. కానీ ఈ రోజు ఏంది, టికెట్ ఆశించి లాస్ట్ మినిట్లో ఇవ్వడు పవన్ కళ్యాణ్ టికెట్ అనుకున్న టైంకి
ఏం చేశాడు? బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజున విష ప్రచారం చేస్తున్నాడు. మీరు చూడండి, ఎంత అంటే రాజకీయాల్లో ఎంత దారుణమైన స్థాయికి వీళ్ళు దిగజారంటే, టికెట్ కోసం టికెట్ ఇవ్వకపోతే వీడు దుర్మార్గుడు, టికెట్ ఇస్తే మాత్రం దేవుడు. వీళ్ళందరినీ చూశాడు, వీళ్ళందరి గురించి పూర్తిగా తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇలా. ఒకవేళ టికెట్ ఇచ్చి రేపొద్దున గెలిపించుకున్నా రాపాక వరప్రసాద్ ఏం చేశాడో సేమ్ అది జరుగుండేది, సేమ్ అది జరుగుతుంది. ఏం జరుగుతుంది? పక్కాగా రేపొద్దున వైసీపీ పార్టీకి ఒక మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఒక 60 సీట్లు వచ్చి ఒక 50 సీట్ల దగ్గర కొట్టిమిట్టాడుతుంటే కనుక జనసేన పార్టీలోంచి ఒక 30 మంది 40 మందినో అడ్డగోలుగా కొనుక్కోవచ్చు. టికెట్ ఇయ్యలేదు పవన్ కళ్యాణ్ అంటేనే ఇంతలా బయటకు వచ్చి రాద్ధాంతం చేసి, అంటే ఇవ్వడం ఫిక్స్ అయిపోయిన తర్వాతే ఒక ఇప్పుడు రేపొద్దు నామినేషన్ కదా, ఎగ్జాక్ట్గా దీనికి 2 వారాల ముందు ఇదంతా జరిగింది. అంటే టికెట్ ఇవ్వడంటేనే ఇంత చేసిన వాళ్ళు రేపొద్దున ఒకవేళ గెలిస్తే మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఉంటే కనుక వైసీపీకి సంబంధించి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది గమనించాడు పవన్ కళ్యాణ్. మనం 50-60 టికెట్లు తీసుకున్న తర్వాత రేపటి రోజు మనం నిలబెడతాం, పొత్తులో భాగంగా వీళ్ళు గెలుస్తారు, గెలిచిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటి, వెళ్ళిపోకుండా ఉంటారా అనేది ఆలోచించుకుంటే పవన్ కళ్యాణ్కి తెలిసిన విషయం ఏంటంటే పక్కాగా వెళ్ళిపోయే క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారని. ఇప్పుడు పితాని బాలకృష్ణ టికెట్ ఇస్తే గెలుస్తాడు, కానీ ఏంటంటే చూశాడు, నమ్మకం లేదు పవన్ కళ్యాణ్కి వెళ్ళిపోతారని చెప్పేసి. వీళ్ళంతా ఇప్పుడు బొంతు రాజేశ్వర్, సో ఆయన రాజోల్లో పక్కాగా జనసేన సార్ గెలుస్తుంది, టికెట్ ఆశిచ్చాడు. ఎందుకు మరి నిన్నగాక కదా ఆయన జనసేనలోకి వచ్చింది, అప్పుడు ఎలా వెళ్ళిపోయాడు? ఏం నచ్చి వచ్చాడు? టికెట్ ఆశించి వచ్చాడు, టికెట్ ఇవ్వలేదు. ఒకవేళ రేపొద్దున జనసేన పార్టీ గెలిచేసిన తర్వాత జనసేన పార్టీ అభ్యర్థిగా వైసీపీ ఊగిసలాడతా మ్యాజిక్ ఫిగర్ దగ్గరకు ఉంటే జంప్ అవుతారు. సో అది పరిస్థితి. ఇది గమనించి ఈ కోవట్ ఆపరేషన్లు గమనించి చాలా లిమిటెడ్గా పవన్ కళ్యాణ్ గారు టికెట్లు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి 10 ఇచ్చారంటే వాళ్ళు కమిటెడ్గా బీజేపీతో ఉంటారు. ఒకవేళ బీజేపీలో గెలిచిన తర్వాత మనం గంతులేద్దాం, ఎగురుదాం, దూకుదాం అంటే కనుక వాళ్ళు ఎక్కడ తొక్కాలి అక్కడ తొక్కుతారు. ముందు బీజేపీ నాయకులు మాట్లాడరు, ఈడీ మాట్లాడిద్ది. ఈడీ మాట్లాడే మాటలకి వీళ్ళు తట్టుకోలేరు. సో ఈ పరిస్థితి. ఫైనల్గా చెప్పేది ఏమంటే జనసేన పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవి సాలిడ్ నిర్ణయాలని చెప్పాలా. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాజకీయ చతురత కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి వ్యూహ రచన కావచ్చు, జనసేన పార్టీ వెళ్తున్నటువంటి దారి కావచ్చు, ఇది కార్యకర్తలకు కొంత అర్థం కాకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్గా అంచనా వేసుకుని ముందుకెళ్తున్నారు. చాలా మంది కోవట్లు ఉన్నారు. దాదాపు ఒక అంచనా ప్రకారం జనసేన పార్టీలో 15 మంది ఉన్నారని, వాళ్ళ 3-4 ఇప్పుడు బయటకు వచ్చారని, మిగిలిన 11-12 మంది ఇంకా అలాగే ఉన్నారని. సో వాళ్ళు బయట పడతారా లేదా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇదే జనసేన పార్టీలో ఉంటారా? విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు అనమాట. మరి ఎలా జరిగిందో తెలియదు, కానీ వీడు పార్టీ నుంచి వెళ్ళిపోతాడు అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ముందే తెలుస్తున్నారు. మరి అది ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, కానీ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ రాజకీయం ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పోతిన మహేష్ దగ్గర నుంచి ఈ రోజున బొర్రా వెంకటప్పారావు, బొంతు రాజేశ్వరరావు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా. వెళ్ళిపోయినా పోయేదేం లేదు. వీళ్ళు అనక క్యాడర్ నడవదు. వీళ్ళు జస్ట్ ఏంటంటే నాయకులు మాత్రమే. వాళ్ళ నియోజకవర్గంలో డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు, వాళ్ళకంటూ కొంత సామర్థ్యం ఉంది. క్యాడర్ ఒక్క క్యాడర్ కూడా ఒక్కడు కూడా బయటకు పోడు. వీళ్ళని కాదని, జనసేన పార్టీకి కాదని వేరే పార్టీ వైసీపీ పార్టీకి ఓటేసి జనసేన పార్టీ ఒక్క కార్యకర్త కూడా ఉండనటువంటి పరిస్థితి. ఏదైనప్పటికీ ఎంతమంది పోయినా పెద్ద పోయేదేం లేదు. నాయకులు వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. కార్యకర్త క్యాడర్ అనేది ఇంపార్టెంట్. అది జనసేన పార్టీకి బలంగా ఉంది. ఇది జగన్కి తెలుసు కాబట్టి భయపడుతున్నాడని చెప్పేసి జనసేన పార్టీ నాయకత్వం చెప్తుంది.